వ్యూవర్స్, మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో వైరల్ అయిపోతున్న యమలోకం సెట్ ఎగ్జిబిషన్‌కి అయితే మేము వచ్చేసామండి. ఇది వైజాగ్ ఏయూ గ్రౌండ్స్‌లో పెట్టారు. ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ వర్చువల్ రియాలిటీ షో కూడా ఉంది. ఇంకా స్టార్టింగ్‌లోని మనకి యమలోకంకి సంబంధించి అలాగే డైనోపార్క్‌కి సంబంధించి పిక్చర్స్ అయితే ఉన్నాయి. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి షాపింగ్ స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత చూడొచ్చని మేము యమలోకం సెట్‌కి అయితే ఫస్ట్ వచ్చేసాము. అండ్ ఇది స్టార్టింగ్ అనమాట. నిజంగా చిన్న పిల్లల్ని అయితే తీసుకురాకండి, భయపడతారు. నాకే భయం వేసింది, వాళ్ళకైతే ఇంకా భయపడతారు. ఇంకా స్టార్టింగ్ ఇది వచ్చేసి యమలోకం సెట్, యముడు సెట్టింగ్ ఇదంతా అనమాట. చిత్రగుప్తుడు ఇదంతా నిజంగా 3D వ్యాక్స్ పెయింటింగ్తో నిజంగా మనుషులు ఉన్నట్టే ఉన్నారండి. అండ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి మనకి రోబోట్స్ లాగా. అండ్ ఇవేంటంటే మనం యమలోకం వెళ్తే తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి ఇవన్నీ కూడా అక్కడ డీటెయిల్డ్గా రాశారండి. చూస్తే భయం వేసింది. మేము త్వరగా బయటకు వచ్చేసాము. అండ్ అపరిచితుడు విక్రమ్ ఫోటో కూడా ఉంది, తప్పు చేస్తే శిక్ష తప్పదు. అండ్ ఇది స్వర్గం అనమాట. ఓకే. అండ్ వెంకటేశ్వర స్వామి గుళ్ళకు కూడా ఇక్కడ సెట్టింగ్ ఉందండి, చాలా బాగుంది. అండ్ దాన్ని పెట్టుకొని కొన్ని పిక్చర్స్ తీసుకొని అయితే వచ్చేసాము. ఇంకా మనము డైనో పార్క్ కూడా ఇక్కడ ఉంది, కాకపోతే మేము వెళ్ళలేదు, భయం వేస్తుందని. ఇది ఎగ్జిబిషన్ రైడ్స్ ఇవన్నీ కూడా నాకేమనిపించిందంటే ఈసారి యమలోకం సెట్టింగ్ అయితే ఎక్సలెంట్ అండి. కాకపోతే రైడ్స్ ఇవన్నీ వచ్చి పెద్దగా అయితే ఏమీ లేవు. ఓకే. అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా పెద్ద ఎక్కువ పెట్టలేదు. మేము వెళ్ళిన 6:30, 7 కాబట్టి క్రౌడ్ అయితే తక్కువే ఉంది. వీకెండ్ కూడా కాదు కాబట్టి 7:30 నుంచి అయితే క్రౌడ్ పెరిగిపోయిందండి. అండ్ వీకెండ్స్లో అయితే త్వరగా రావడానికి ట్రై చేయండి. ఇంకా ఎగ్జిబిషన్ అయితే బజ్జీలు కంపల్సరీ. మా మమ్మీ వాళ్ళు తిన్నారు, నేనైతే తినలేదు. ఆ ఆయిల్ ఇవన్నీ చూసి మనకి ఎక్కర్లేండి అని తెలిసిన అంకుల్ కూడా కనిపించారు. ఇక్కడ 80 lakhs అయిందంటే అండి ఈ యమలోకం సెట్. అదైతే నిజంగా వర్తే అవుతుంది. అండ్ కొన్ని గేమ్స్ అవి ఆడుకున్నాము. అండ్ షాపింగ్ వచ్చేసి పెద్ద కాస్ట్ అయితే లేవండి, 20 రూపీస్ నుంచే మనకి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా తెలిసిందే కదా, అక్కడ బబుల్స్లా కనిపిస్తే ఎప్పుడో నాస్టాల్జియా, చిన్నప్పుడు ఆడుకున్నాము, మళ్ళీ ఇప్పుడు చక్కగా ఏదో మా ఆయన కొనమంటే కొన్నారు, ఇష్టం లేదు ఆయనకి కానీ కొన్నారు. ఇది డోమ్ సెట్ అనమాట. మనకి లోపల డిఫరెంట్ కెమెరాస్ పెట్టి 3D షో అయితే అవుతుంది. ఇంకా ఓపెన్ చేయలేదండి. ఇంకా మేము డిన్నర్కి వీ హోటల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ వచ్చి టిఫిన్స్ ఉంటాయి అనుకున్నాం కానీ టిఫిన్స్ లేవంట. సో ఇంకా స్టార్టర్స్ అండ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఓకే. ఫుడ్ అంత సూపర్ అయితే కాదు. ఇంకా తినేసి ఇంటికి వచ్చేసాము.